ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యుత్తమ స్పందన ఒక మాటలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఇన్ని లక్షల మందిని కోటి కుటుంబాలను నేరుగా కలిసి చైతన్యం చేసి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా చైతన్యం చేసి వాళ్ళందరి చేత కూడా గవర్నర్ గారికి ఆనరబుల్ గవర్నర్ గారికి అప్పీల్ పెట్టించడం అన్నటువంటి అంశం రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయమని దానికి సంబంధించినటువంటి అంశాలు మరొక మారు ప్రజలతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. నిన్నటి కార్యక్రమం మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఒక 2 నెలల పాటు నిరంతరం ప్రజల్లో ఉండి రచ్చబడ కార్యక్రమాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను కలిసి యువకులను కలిసి మేధావులను కలిసి తటస్థులను కలిసి ఇతర పార్టీ వాళ్ళను కలిసి అనేకమైనటువంటి న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కలిసి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి సుమారుగా అక్టోబర్ 10వ తేదీ నుండి ఈ డిసెంబర్ 10వ తేదీ వరకు 1,04,00,000 సంతకాల సేకరణ 1,04,00,000 జస్ట్ అబౌవ్ దట్ సంతకాల సేకరణ జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను బై అండ్ లార్జ్ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 1,60,00,000 families, 1,04,00,000 families came forward and they signed this governor's appeal. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కుటుంబాలు ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఒక రకమైనటువంటి రెఫరెండం లాంటిది. ఇది ఒక రెఫరెండం లాంటిది. ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలైందో, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడి ఆదేశాలని తూచా తప్పకుండా ఇంటింటికి వెళ్ళి చేరవేయగలిగినారు, ఎప్పుడైతే ప్రతి కుటుంబాన్ని కూడా కలవడం మొదలు పెట్టారు, అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయి. అక్కడ ఒక రాజకీయ పార్టీ కార్యకర్త, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ఇంటికి సంతకం సేకరించడానికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు అనేకమైనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన మీద ఉన్నటువంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. పెన్షన్లు ఎలా ఇస్తున్నారు, చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి, 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు, ఇస్తున్నారా లేదే? సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఇస్తున్నారా లేదే? నిరుద్యోగులకి 3,000 రూపాయలు అన్నాడు, నెల నెల, ఇస్తున్నారా లేదే? మహిళలకేమో 18 సంవత్సరాలు దాటితే 1,500 అన్నాడు, ఇస్తున్నారా లేదే? రైతు భరోసా 1 year ఎగ్గొట్టేశారు కదా, బాకీ ఉన్నారు కదా. అమ్మఒడి మీరన్న 100 1 year ఎగ్గొట్టేశారు కదా. ఈసారి ఇచ్చినా సరే 20 లక్షల మందికి ఎగ్గొట్టారు కదా. 84 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటిది ఎంతమందికి ఇచ్చారు? ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇప్పుడు కూడా చెప్పరు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా. అనేకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి. ఈ ప్రభుత్వం మీద బై అండ్ లార్జ్ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషన్లోకి ప్రజలు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చడం లేదు, ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోటు పొడిచింది, ఈ ప్రభుత్వ పెద్దలు మాకు మోసం చేశారు, ఈ ప్రభుత్వ పెద్దలు మా మాటల్ని, మా వ్యధల్ని, మా బాధల్ని, మా ఇక్కట్లని, మా సమస్యల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అన్నటువంటి ఒక డిఫాల్ట్, ఒక అబ్జర్వేషన్, ఒక ఫీలింగ్ డెవలప్ అయింది. కాబట్టి ఇన్ని కుటుంబాలు 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి
సంతకాలు సేకరించినాయి. దాని ఫలితమే చంద్రబాబు గారు మీరు చేయించుకున్నటువంటి సర్వేలు, మేము చేయించుకున్న సర్వేలు కాదు కదా. ఈ మధ్య ఇది IITN సర్వే అని వచ్చింది. ఈ IITN సర్వే గురించి కూడా మనం మాట్లాడదు. మీ ప్రభుత్వం మీరు చేయించుకున్న సర్వే, మీరు చెప్పిన మాట, మీరేదో కష్టపడుతున్నారని మీరు అనుకోవడం, కలెక్టర్లు అందరూ కష్టపడుతున్నారని వాళ్ళు అనుకోవడం, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టెర్మినల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు, మీరే కదా చెప్పారు. మీరే కదా చెప్పారు. మీరు చెప్పినటువంటి ప్రజాభిప్రాయమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో రిఫ్లెక్ట్ అయిందని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. దాని రిఫ్లెక్షన్ ఇది. 1,04,00,000 కుటుంబాలు ముందుకు వచ్చి ఒక రెఫరెండం మాదిరి ఒక సంతకంతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పనితీరుకు మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని మోసం చేశారన్నటువంటి భావాన్ని వెలుబుచ్చారని నేనైతే మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇదే ఆ రెఫరెండం. వెరీ సింపుల్. దీనికి ఏం పెద్ద మనం బుర్రబదులు కొట్టుకోనక్కర్లే. సుమారుగా ప్రతి జిల్లాలో కూడా 4 లక్షల పైబడి 5 లక్షల పైబడి ప్రతి జిల్లాలో కూడా ఇంచుమించుగా సంతకాల సేకరణ జరిగింది. మీరు లెక్క పెట్టుకోండి. నేను వచ్చి మీరే మాట్లాడుతున్నారు. కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు గారు ఏదో ప్రజలకు వివరణ, ఏపీలో అంతవరకు లేనటువంటి ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు మీరు. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ నుండి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి కొత్త యాక్ట్ తెచ్చారు, మ్యాక్స్ యాక్ట్ అని. మీరు రావడానికి ముందు వరకు అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ డైరీస్, రైతుల యొక్క డైరీస్, పాల ఉత్పత్తి డైరీలన్నీ మ్యాక్స్ యాక్ట్ లోకి పంపించారు మీరు. ఆ తర్వాత అవేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయి ఆ డైరీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇది వాస్తవం కాదా? ఆ రోజు కూడా మీరు చెప్పింది అదే. మ్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళేప్పుడు ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని మేనేజ్ చేస్తారు, తద్వారా నష్టాలు రాకుండా ఇవి మెరుగవుతాయని చెప్పి మీరు చెప్పడం వాస్తవం కాదా? మీరు మ్యాక్స్ యాక్ట్లోకి పంపించినటువంటి ఒక్కటంటే ఒక్క డైరీ ఈరోజు ప్రభుత్వాన్ని తిరిగి తీసుకోగలిగే పరిస్థితి ఉందా? విజయ విశాఖ డైరీ అంటే విశాఖ డైరీ విశాఖపట్నం, విజయ డైరీ కృష్ణా జిల్లా, సంగం డైరీ గుంటూరు, ఒంగోలు, అన్ని. నెల్లూరు డైరీని అంటే మీరే మొత్తం డిఫంక్ చేయించారు. చిత్తూరు డైరీ, ఏ డైరీ ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది? తీసుకోగలుగుతున్నామా మనం? కూడా ఇదే మాట చెప్పారు మీరు. మ్యాక్స్ యాక్ట్ వచ్చినప్పుడు, తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి, ప్రభుత్వమే నిర్దేశిస్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారని చెప్పి మీరు చెప్పారు. తీసుకురాగలిగాము లేదే. ఆ రోజు ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ప్రైవేటైజ్ చేసినప్పుడు కూడా మీరు ఇదే మాట చెప్పారు. చెరుకు రైతులందరికీ కూడా మీరు చెప్పారు. మీరు తీసుకురాగలుగుతున్నామా మనం ఏదైనా? ఒక్కటంటే ఒక్కటి. ఎందుకు ఇలాంటి అబద్ధాలు మాట్లాడతారు మీరు? జన్మతః అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు. మీ అనుయాయులకి, మీ అనుచరులకి, మీ బినామీలకి, మీ సొంత మనుషులకి వాళ్ళ చేతిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి దుస్సాహసం తప్ప మరొకటి కాదు ఇది. ఇంకా కలబొల్లి మాట్లాడిన ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంకా మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ నివేదించింది, ఈనాడులో రాశారు పీపీపీ ముద్దు అని. వాళ్ళు అలా చెప్పారా? పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా, there is a gap between aspirants of medical education and seats available in medical education. There is a gap. ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్క రీజన్లో ఒక్కో రకమైనటువంటి మీరు బేసిక్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి, అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయండి అని చెప్పింది. ఇట్ డజంట్ మీన్ దట్
ప్రైవేట్ ఈజ్ బెటర్ దెన్ గవర్నమెంట్ అని చెప్పి దాని మీనింగ్ కాదు కదా అది. ఐఎమ్ ఆస్కింగ్, ఇదే కదా చెప్పింది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించండి అని. అంతే తప్ప గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేమని కాదు. చక్కగా నీట్గా ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కష్టాలను విడిచిపెడితే 2-3 ఇయర్స్ పీరియడ్లోనే 7 మెడికల్ కాలేజీ పూర్తి చేసాం. ఇంకో 10 మెడికల్ కాలేజీలు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. వాటినే మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఇప్పుడేమో మీరు ప్రైవేట్ ముద్దని చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది కదా అని మాట్లాడతారా? ఎంత అన్యాయం ఇది. ఆ పార్లమెంట్ స్థాయి సంఘం వాళ్ళు కూడా మీ మాటలు వింటే అసహించుకుంటారు. అసలు మేము మాట చెప్పలేదు బాబు అని చెప్పి అంటారు వాళ్ళు కూడా. ఎక్కడ చెప్పలేదు అలా. ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు రాస్తున్నారు పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రైవేట్ని ఎంకరేజ్ చేయమంది, ప్రైవేట్ ముద్దు, ప్రభుత్వం గవర్నమెంట్ వద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంటుంది. డబ్బులు లేవు ఏం డబ్బులు లేకపోవడం. నేను మా జగన్ సార్ చెప్పినట్టు ఒక రోజు కూడా కాదు, 1 గంట యోగా ఖర్చుకి 300 కోట్లు ఖర్చు పెట్టారండి మీరు. గంట. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి మనం. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు సంవత్సరానికి ఒక 400 కోట్లు మీరు దాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, అదో ప్రాజెక్ట్. అది అమరావతిలో ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, దానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మొన్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి హైవే కనెక్టింగ్ 3 కిలోమీటర్ల రోడ్. అది రోడ్ వర్త్ టోటల్ 3 కిలోమీటర్స్ లెంగ్త్. 540 కోట్లకు టెండర్ పిలిచారంటే కిలోమీటర్ 180 కోట్లు. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయా? అదేదో బ్రిడ్జ్ అన్నారు, 2 కిలోమీటర్ బ్రిడ్జ్కి ఏమో 1250 కోట్లు అన్నారు. మరి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటికి మీకు డబ్బులు వస్తున్నాయి. 18 నెలల కాలంలో 2,70,000 కోట్లు అప్పు చేశారు మీరు. ఈ 18 నెలల కాలంలో 2,70,000 కోట్లు అప్పు చేశారు అక్షరాల. అంటే ఒక రోజుకి 505 కోట్లు. ఒక్క రోజుకి రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పు రాష్ట్ర ప్రజలందరూ ఇది గమనించాల. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగార్థులు, యువకులు, మహిళలు 50 మంది కూడా గమనించాల. ఒక రోజుకి రాష్ట్ర ప్రభుత్వం 505 కోట్లు అప్పు చేస్తుంది. ఒక రోజుకి. ఒక రోజు అప్పు ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. ప్లీజ్ మార్క్ మై వర్డ్. ఒక్క రోజుకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. ఇంకా మీరు ఎన్ని కల్లబోలు మాటలు చెప్తా ఉంటారు. మీరు మా దగ్గర డబ్బులు లేవు, మీరేమో ₹1 అప్పు చేయనక్కర్లేదు. ఆల్రెడీ అన్ని కూడా ఫైనాన్షియల్ టైప్స్ పూర్తయినటువంటి ఇన్స్టిట్యూషన్స్. అవి సెంట్రల్ సెక్టర్ స్కీమ్లోను, నాబార్డ్లోను కొన్ని ఆల్రెడీ పూర్తయినవి, స్పెషల్ అసిస్టెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పూర్తి చేసినవి. మీరేం కొత్తగా అప్పులు చేయక్కర్లేదు దానికి సంబంధించి. ఆల్రెడీ అన్ని మన బడ్జెట్లో పొందుపరిచినవే. డబ్బులు తీసుకొని కట్టడమే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని, ఆ హ్యూమాంగ స్ట్రక్చర్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ కనిపిస్తుందని, మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ప్రజలకి కనిపించకూడదని చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు. మీరు మాట్లాడతారు, మీరు ఋషికొండ బిల్డింగ్ వేస్ట్ ఆఫ్ మనీ 260 కోట్లు, 260 కోట్లు పెట్టి ఋషికొండలో బిల్డింగ్ వేస్ట్ ఆఫ్ మనీ చేసామట. మరి మీరు ఇక్కడ ఈ వెలగపూడిలో ఒక సచివాలయం కట్టారు 1000 కోట్లతో. ఇప్పుడు ఎక్కడో మళ్ళీ కడుతున్నారు కొత్తగా ఇంకొక సచివాలయం అనేది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఆ 1000 కోట్లు వేస్ట్ కదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నాకు బేసిక్ డౌట్ ఇది. 1000 కోట్లతో తాత్కాలిక సచివాలయం అని కట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు పూర్తిస్థాయి సచివాలయం అని కడుతున్నారు కదా 1000 కోట్లు పెట్టి. మరి ఈ సచివాలయం 1000 కోట్లు అది వేస్ట్ కదా?
జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టినటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ పెట్టినటువంటి ఖర్చే వేస్ట్ తప్ప చంద్రబాబు గారు ఏది పెట్టినా అది సంపద సృష్టి. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోగలగాలి. హైకోర్టు కట్టారు, తాత్కాలిక హైకోర్టు అని, ఓ 400 కోట్లు ఎంత పెట్టి, మళ్ళీ ఇప్పుడు హైకోర్టు అని చెప్పి ఇంకో దగ్గర కడుతున్నారు. అది వేస్ట్ కదా? అసలు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఏ ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్తారు? మంత్రులు నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. సత్యకుమార్ యాదవ్ గారు, లేకపోతే పార్థసారథి గారు, ఆ పట్టాభి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఏదొస్తుంది? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. ఎందుకు గాబరు ఎందుకు అయిపోతారు? ఆ టైం వస్తుంది. 2029లో ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైద్య శాఖలో జరిగినటువంటి ప్రతి అవినీతి కుంభకోణం, ఒక మెడికల్ కాలేజే కాదు సత్యకుమార్ యాదవ్ గారు, 108, 104 అర్హత లేనటువంటి ఓ కంపెనీకి, భవ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవ్య ఇన్ఫ్రా అన్నటువంటి కంపెనీకి L1 వాళ్ళకి రాకపోయినా L2 వాళ్ళకు వచ్చినా సరే వాళ్ళకి కట్టబెట్టారు. ఖచ్చితంగా దానిపైన విచారణ జరిగి తీరాల్సింది. ఎంఎస్ఐడిసిలో జరుగుతున్నటువంటి ప్రతి కొనుగోలు విచారణ జరిగి తీరవలసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్ నుంచి హైబ్రిడ్ మోడల్లో పంపించడానికి సంవత్సరానికి ప్రభుత్వం మీద సుమారుగా 1000-1500 కోట్లు అదనంగా భారం మోపి 5 ఏళ్లలో సుమారుగా 7500 నుంచి 10,000 కోట్లు అదనం భారం మోపడం ఎవరి ప్రయోజనం కోసం కూడా విచారణ జరగాల్సిందే. ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు ఎవరి చేతుల్లో, ఎవరి బినామీ చేతుల్లో పెడుతున్నారో, ఎంతెంత చేతులు మారుతున్నాయో, ఎంతెంత కలెక్షన్ జరుగుతుందో విచారణ జరగవలసిందే. అంతకు మించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మీరు మెడికల్ కాలేజీలు పెట్టడం, వాళ్ళకేమో 2 సంవత్సరాల పాటు స్టాఫ్కేమో మీరు జీతాలు ఇవ్వడం, ఏంటి తమాషా ఇది? నాకు అర్థమవదు. ఏంటి తమాషా ఇది? భూములు ప్రభుత్వానివి, బిల్డింగ్లు ప్రభుత్వానివి, స్టాఫ్ గవర్నమెంట్ రిక్రూట్ చేసింది, జీతాలేమో 2 ఏళ్ల పాటు మీరు ఇస్తారా? ప్రైవేట్ వ్యక్తులు కాలేజీలు ఇచ్చి, ప్రైవేట్ వ్యక్తులు హాస్పిటల్స్ ఇచ్చి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కేమో 2 ఏళ్ల పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందా? లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకా, భారమేమో మళ్ళీ ప్రజలకా? చంద్రబాబు చాలా గొప్పగా చెప్తున్నారండి, 100% ఓపీ ఫ్రీ అని. ఓపీ ఫీజు ఎంతండి? 100, 200, 300 ఇదే కదా? 100 రూపాయలు లేదా 200 రూపాయలు, 300 రూపాయలు, ఇంకా సూపర్ స్పెషలిస్టు తోర్పు తురుము అనుకోండి 400, 500 ఓపీ ఫీజు. మరి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడాయన, ప్రొసీజర్స్ గురించి మాట్లాడాయన, ఇన్పేషెంట్స్ ఛార్జెస్ గురించి మాట్లాడాయన, వీటి గురించి దేని గురించి మాట్లాడు? ఓపీ ఫ్రీ అంటే ఓపీ ఫ్రీగా చూపించి దోచేస్తారా ప్రజల్ని? మళ్ళీ మీరేమో గవర్నమెంట్ జీతాలు ఇస్తారా? ఒక కాలేజ్కి ఆన్ అండ్ యావరేజ్ ఒక నెలకి 5 నుంచి 6 కోట్లు అవసరం అవుతుంది. అంటే ఒక సంవత్సరానికి 60,000 నుంచి 70,000 కోట్లు అవుతుంది. 60 కోట్ల నుంచి 70 కోట్లు అవుతుంది. 2 ఏళ్ళకి 120 నుంచి 140 కోట్లు అవుతుంది ఒక్క కాలేజ్కి. మరి 10 కాలేజీలకి 1200 కోట్ల నుంచి 1400 కోట్లు అవుతుంది కదా జీతాలకి. 1200 నుంచి 1400 కోట్లు ఒక 2 సంవత్సరాలకి ఈ 10 కాలేజీలకి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత మీరేమో జీతాల రూపంలో ఇస్తా ఉన్నారు. ఆ డబ్బులతో కూడా ఓ 2-3 కాలేజీలు పూర్తయిపోతాయి. గమ్మత్ ఇది. మీరు ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా ఇస్తున్నటువంటి ఈ 2 ఏళ్ల జీతాలు ఖర్చుతో కూడా 2-3 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయేటటువంటి అవకాశం ఉంది. చూసారా ఇక్కడ గమ్మత్తు? ఈ స్కామ్ కాదా? స్కాములకి బాబు లాంటి స్కామ్ కదా ఇది. ఇన్ని అన్యాయాలు చేయటం, ప్రజల ముందుకు వచ్చి ఇదో గొప్ప విధానం,
ఇది ఒక విజనరీ అంటాడు. విజనరీ కాదు, అది విషనరీ. అది దట్స్ నాట్ విజనరీ, దట్ ఈజ్ విషనరీ. విషంతో కూడినటువంటి చేసే పనులు అవి, విషం చిమ్మి చేసేటటువంటి పనులు, పేదల మీద కక్షతో చేసేటటువంటి, పేదల మీద కోపంతో చేసేటటువంటి పనులు అవి. అందుకే దాన్ని విజనరీ కాదు, విషనరీ అని చెప్పి అనాలని నేను అంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ ప్రోగ్రాం నన్ను అడిగితే ఇది ఒక రకమైనటువంటి ప్రజాభిప్రాయం, ప్లెబిసైట్, సంథింగ్ లైక్ ఏ ప్లెబిసైట్. ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా, మీరు మాకు మద్దతు తెలుపుతారా లేదా అనుకోనంటే పెద్ద ఎత్తున ప్రజలు 1,04,00,000 మంది, 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి, నాట్ ఓన్లీ ఈ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కాదు, ఇతర సంఘాలు, ఇతర ఆర్గనైజేషన్, మీకు బాగా కొట్టినటువంటి గతంలో మీకు బాగా కొట్టి మిమ్మల్ని లేపి మీరు విజనరీ అని మీకు పొగిడినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీ పద్ధతుల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా తప్పు అని, ఇది చాలా తప్పు, చాలా అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్ కరెక్ట్, మేము దానికి మద్దతు తెలుపుతామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు, ప్రజా సంఘాలు, న్యూట్రల్ ఆర్గనైజేషన్స్, మేధావులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరుస్తూ ఉన్నారు. అయినా సరే మీరు ఎవరు పద్ధతి మార్చుకోవడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీ తనయుడే మాట్లాడుతున్నాడు అలాగా. తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాష చూడండి ఎలా ఉందని చెప్పి తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తూ కోర్టులో ఇదే అంశాలని కోర్టులో వేసి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉంటుంది రేపు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరెవరైతే ఈ కాలేజీలను తీసుకుని రావడానికి ముందుకు వస్తారో దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కష్టకాలాన్ని చూసి పబ్లిక్ హెల్త్ సెక్టార్ ఇంపార్టెన్స్ ని దగ్గరుండి గ్రహించి పేదలకు మంచి జరగాల, ప్రజలకి అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో మంది పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకొని కోవిడ్ టైంలోనే వాళ్ళ డిగ్రీలు రిజిస్ట్రేషన్లు అవ్వక పూర్తి కాక వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మనమే మెడికల్ సీట్స్ పెంచుదాం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదాం, ఒక మెడికల్ హబ్ ప్రతి జిల్లాలో క్రియేట్ చేద్దాం. ఒక మెడికల్ హబ్ క్రియేట్ అవుతుంది, ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ దాని చుట్టూ వస్తాయి, ఉపాధి కలుగుతుంది, ఒక హబ్ క్రియేట్ అవుతుంది, ఒక డెవలప్మెంట్కి ఒక నోడల్ పాయింట్ అవుతుంది. అది ఇన్ని ఆలోచనలు చేసి తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్స్. వాటిని ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన నచ్చిన వ్యక్తులు కట్టుబెట్టేస్తామంటే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా చూసి ఊరుకో, దానిపైన ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఎంక్వైరీ. ఇలాంటి అంశాలు చరిత్రలో మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ వార్ టైంలో ఈ ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు, ఇండియా బంగ్లాదేశ్ వార్ టైంలో ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు చూసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ కూడా జాతీయకరణ చేశారు, నేషనలైజేషన్ చేశారు. ఆయిల్ కంపెనీస్ నేషనలైజేషన్ జరగాలి, లేకపోతే మనం ఈ ప్రైవేట్ వ్యక్తులతో మనం పడలేము అని చెప్పి, అంటే ఏదో ఒక క్లించింగ్ పాయింట్ ప్రతిదానికి కూడా. లైక్ వైజ్ బ్యాంక్స్ ఆ మాదిరి ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఇది. ఈ క్లించింగ్ పాయింట్ కరోనా అన్నటువంటిది, కోవిడ్ కష్టకాలం అన్నటువంటిది ప్రభుత్వాల్ని కళ్ళు తెరిపించేటటువంటి ఒక, నన్ను అడిగితే కష్టమైనప్పటికీ కూడా ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసేటటువంటి ఒక అద్భుత అవకాశం. ఆ సమయంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళకి ఆ కష్టం, ఆ బాధ తెలుస్తుంది తప్ప ఇతర రాష్ట్రాల్లో కూర్చొని జూమ్లో కూర్చొని కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళకి తెలియదు ఆ కష్టం ఏంటో. అందుకని మీకు ఈ మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ మీరు గ్రహించలేకపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్నటువంటి తేడాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఖచ్చితంగా రద్దు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దోస్ ప్రైవేట్ పార్టీస్, దోస్ ప్రైవేట్ అలయన్సెస్, హూ ఎవర్ కమ్ ఫార్వర్డ్, నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వీటిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం జరుగుతుందని నేనైతే హెచ్చరించదలుచుకున్నాను. నేను
ఇన్ని జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మూర్ఖంగా ఇంకా ముందుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఇది ప్రజల్లోనే ఓ రకమైనటువంటి తిరుగుబాటుకి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మీ నోటితోనే చెప్పారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. మీరు చేసుకున్న సర్వేలో వచ్చినటువంటి ఫలితం అది. లేటెస్ట్ గా ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వే మీ ప్రజాప్రతినిధుల పట్ల, మీ ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచన ఎలా ఉందనేది మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అన్నటువంటి సర్వే చూసినా సరే చాలా స్పష్టంగా చెప్తుంది అది ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ స్ఫూర్తి కనబరిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ప్రైవేటైజేషన్ అన్నటువంటి అంశం మీద, ఇదే స్ఫూర్తిని మనందరూ కూడా కొనసాగించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమైక్యతను మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సెన్సిబిలిటీతోనే మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం అనేకం చేస్తా ఉంది. రెడ్ బుక్ అని మనపైన చేస్తున్నటువంటి దురాగతాలు, దౌర్జన్యాలు కావచ్చు, సూపర్ 6 అని చెప్పి ప్రజలకు చేసినటువంటి మోసాలు కావచ్చు. ఇప్పుడు కానీ మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటా ఉన్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, హార్బర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, పోర్టులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నారు, టూరిజం హోటల్స్, టూరిజం ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఆల్రెడీ పెట్టేశారు. మరి ఇంక రాష్ట్రంలో ప్రజల ఆస్తిగా చెప్పుకోవడానికి మిగిలేది ఏమి కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకని ప్రజలే దీన్ని అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా ప్రజాపక్షం అని చెప్పి మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్? రౌడీయిజం ఎవరు చేస్తున్నారు? రౌడీయిజం ఎవరు చేస్తున్నారో మీరు ఒకసారి గమనించుకోండి. మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడానికి ప్రధాన కారణం, ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఈరోజు పప్పు బెల్లాల్లాగా భూములు పంచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? పప్పు బెల్లాల్లాగంటే ఎకరా 99 పైసలు, ఎకరా 10 పైసలు, ఎకరా సంవత్సరానికి 99 రూపాయలు లీజు. ఈ మాదిరి పప్పు బెల్లాల్లా పంచినప్పటికీ కూడా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావడానికి ఎందుకు భయపడుతున్నారనేది మీరు ఒకసారి గమనిస్తే గవర్నమెంట్ చేస్తున్నటువంటి దౌర్జన్యం, ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి దౌర్జన్యం, అదానీ లాంటి ఇన్వెస్టర్కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ని దాడి చేసి డిస్మాంటిల్ చేసి ప్రొడక్షన్ ఆపింది ఎవరు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరులు కాదా? జిందాల్ లాంటి ఒక పెట్టుబడిదారుని, జిందాల్ లాంటి ఒక పారిశ్రామికవేత్తని జైల్లో పెట్టించే ప్రయత్నం చేసి భయపెట్టి రాష్ట్రం నుంచి బయట పంపించేయాలని ప్రయత్నం చేసింది ఎవరు? ఈ ప్రభుత్వ పెద్దలు కాదా? ఒక చెట్టినాడు సిమెంట్ వాళ్ళ ఇండస్ట్రీకి తాళమేసేలేదా? ఒక ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ఆపేసి తాళమేసేలేదా? ఒక బ్రూవరీ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో మరి మేము వ్యాపారం చేయలేము ఇక్కడని చెప్పి చేతులెత్తాడు, వాస్తవం కాదా? ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు భయపడి ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడితే చివరికేమో ఫ్రీగా భూములు ఇచ్చి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఫ్రీగా భూములు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని రప్పించుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఈ రోజు మనం వచ్చాం. రౌడిజం చేస్తున్నది ఎవరు? రౌడిజం చేసింది ఎవరు? పెట్టుబడిదారులను భయపెట్టింది ఎవరు? దావోస్ వేలు ఉత్తి చేతులతో తిరిగి వచ్చింది ఎవరు? ఈరోజు ఈ రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి. నేను చెప్పింది నిజం కాదా? గ్రీన్ ఎనర్జీలో వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కాదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. గ్రీన్ కో, అదానీ, ఎన్టీపీసీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కృషి. డేటా సెంటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి.
ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అదాని డేటా సెంటర్ని? మీరు మీ సొంత మనుషులకి సత్వా అన్నటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ అండి, వాళ్ళకి మీరు ఫ్రీగా భూములు ఇస్తారా? సమ్ ఏఎన్ఎస్ఆర్ అనుకుని ఏదో ఒక కంపెనీ, వాళ్ళు ఏదో వైజాగ్లో WTO వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ఒక టవర్స్ కడతామంటే మీరు ఫ్రీగా ఇస్తారా? ఇస్ ఇట్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ? రహేజా గ్రూప్కి ఇచ్చారు. ఇస్ ఇట్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ? మాట్లాడుతున్నారు. ఎవడు రౌడీజం చేస్తున్నాడు? సొంత మనుషులు మీరు భూములు ఇచ్చుకోవడానికి మీరు అప్పనంగా ఇస్తా ఉన్నారు. ఏం చెప్తున్నది, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా కట్టుబెడితే ప్రభుత్వం తిరిగి టేక్ ఓవర్ చేసుకుంటామంటుంది. ఎస్, దట్ ఈస్ అవర్ స్టాండ్. అందుకే ముందుగానే ఆ వ్యక్తులు కూడా చెప్తున్నాం మేము, ఇందులో ఎలాంటి లుక్ బ్యాక్ లేదని చెప్పి నేనైతే తెలియజేయదలుచుకున్నాను. డిప్యూటీ సీఎం గారి మోటో అంటే ఐ థింక్ మేబీ ద క్వశ్చన్ ఈజ్ అబౌవ్ మై వాట్ ఐ మీన్ గ్రేడ్ అనుకోవచ్చు నేను. బట్ స్టిల్ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. నేను ఆ మధ్యన ఎక్కడో బీఫ్ గోమాంసం సుమారుగా 1,00,000 టన్నులో 1,00,000 కేజీలు వైజాగ్లోనే ఒక గోడౌన్లో దొరికింది. ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం మీ రాష్ట్రంలో జరుగుతుంది, గోవధ జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ గగ్గోలు పెట్టారు. జస్ట్ హ్యాపెన్ 1 month బ్యాక్. ఇదే కదా, ఒక్క మాట మాట్లాడారు ఆయన. ఒక్క మాట, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక్క మాట మాట్లాడారా? మీరు సనాతని కదా, మీరు హిందూ ధర్మ పరిరక్షకులు కదా. మీరు ఇంత పెద్ద ఎత్తున గోవధ జరిగి ఇంత పెద్ద ఎత్తున బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ రాలేదు. ఇలాంటి చర్చ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే అంత నీట్గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను కంట్రోల్లో పెట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛిత ఇబ్బందులు లేకుండా, ఇలాంటి ఇలిసిట్ వ్యాపారాలు జరగకుండా. ఈరోజు మీ హయాంలో జరుగుతుంటే మీరు ఒక్క మాట మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మన పరకామణి ఇష్యూ మీద ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం, కోర్టులో జరిగినటువంటి, లోక్ అదాలత్లో జరిగినటువంటి, జడ్జి ఆధ్వర్యంలో జరిగినటువంటి సెటిల్మెంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి అంటారు, మీ మతంలో జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా? మీ మతంలో జరిగితే ఇంత చిన్న సమస్య మీరు మాట్లాడతారా? నిజంగా ఎలాగా ఇది ప్రజాప్రతినిధులు అంటే ఇంక ప్రజలు ఏమి అబ్జర్వ్ చేయడం లేదని అనుకుంటారా? ప్రజలు ఏమి వీళ్ళ పద్ధతుల్ని, వీళ్ళ మాటల్ని ఎవరు అబ్జర్వ్ చేయడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, మనం మాట్లాడిందే వాళ్ళ చెవిలోకి చేరుతుందిలే అని అనుకుంటా ఉంటారా? సనాతని అని చెప్పుకునే మీరు ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం జరుగుతుంటే మీరు మాట్లాడరు. పరకామణి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదుగా, భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి చేయలేదుగా. కోర్టు పరిధిలో లోక్ అదాలత్ అంటే కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ గురించి ఆ రోజు జరిగినటువంటి అంశాలు మాట్లాడితే మీ మతంలో జరిగితే మీరు ఎలాగే ఊరుకుంటారా అని అడగటం ఆయన యొక్క సంకుచిత భావాలకి ఇది ఒక నిదర్శనం. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మతం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు, మతాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రాలని పరిపాలిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నా. ఇంత జరుగుతున్నా ఆయన ఏం మాట్లాడరు. ఆయన నువ్వు ఏ ప్రశ్న అడుగు, మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, 15 ఏళ్ళు యు ఆస్క్ ఎనీ క్వశ్చన్, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, ఒకటే పాట. యు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ది ఆన్సర్ ఈజ్ సేమ్, 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అందుకని ఆయన ఏం మాట్లాడరు అంతే. ఇది రకమైనటువంటి కాంట్రాక్ట్ పాలిటిక్స్ నా ఉద్దేశంలో. ఇట్స్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ పాలిటిక్స్. 15 years కాంట్రాక్ట్, అది దట్ విల్ గో ఆన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.